ప్రైజ్ లార్డ్. ఈ గురుపూడి శివాంజలి వాయిస్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడం ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం ఏం చేస్తున్నామంటే వంశావళి గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఆదాము నుంచి జనరేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది అనే అంశాలు తెలుస్తున్నాం. అంటే సర్వ సృష్టికర్త దేవుడే ఈ మానవుని కలగచేస్తారని, ఈ మానవుల్లోంచి అనేకమైన వంశావళి అనేక మంది ప్రజలు వచ్చారనే అంశాలు తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. మనువు అంటే మన ధర్మశాస్త్రం ప్రకారం తలలో నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, పాదాల నుంచి శూద్రులు ఇలా వచ్చారని మనువు చెప్పింది మన ధర్మశాస్త్రం. అసలు మనువు అంటే ఏంటండి? మానవుడు. అసలు ఈ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదికాండం స్పష్టంగా ఆదికాండంలో బైబిల్ గ్రంథం స్పష్టంగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నిజంగా స్పష్టంగా బైబిల్ ఈ రీతిగా చెప్తుంది. మానవుడు అన్నవాడు ఏ రీతిగా వచ్చాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడైన యెహోవా నేలమండతో నరుని నిర్మించి వాని నాసికార నరములో జీవాయను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మానవుణ్ణి చేసింది మరి సర్వ సృష్టికర్తన దేవుడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి ఏ యొక్క తలలో నుంచి రాలేదు, భుజాల నుంచి రాలేదు, పాదాల నుంచి రాలేదు, లేదా తొడల నుంచి రాలేదు, శూద్రులు ఇలాగా పంచములు ఇలాగ వీటన్నిటి గురించి చెప్పాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సర్వ సృష్టికర్తన దేవుడే ఈ మానవుని కలిగజేశారు. ఈ ఆదాములో నుంచే ఈ ఆదాము మొట్టమొదటి మానవుడని ఈ ఆదాములని సర్వ మానవాళి, సర్వ వంశావళి కూడా వచ్చింది అన్న సత్యం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు వీరందరూ కూడా అనేకమైన ఈనాటి కాలంలో ఉన్న ఆయు ప్రమాణము కంటే ఆనాటి కాలంలో ఉన్న ప్రజల యొక్క ఆయు ప్రమాణం చూసుకుంటే 900 ఏండ్లకు పైగా జీవించిన కాలం ఉన్నది. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా దేవుని ఇష్టపూర్వకంగా అనుసరించేవారు కాబట్టి చాలా మంది భక్తులు కూడా చూసుకుంటే 900 ఏండ్లకు పైగా మరి జీవించిన వారు. అంతేకాదు కానీ హానోకు అనే వ్యక్తిని గురించి ఒక్కసారి చూస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి చదువుతాను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములని 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హానోకు దినములని 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతను తీసుకుని పోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే ఈ వ్యక్తుల జీవిత ప్రమాణం 900 ఏండ్లకు పైగానే కాదు, కానీ ఇక్కడ హానోకును చూసుకుంటే 365 ఏండ్లు మాత్రమే బ్రతికాడు. కానీ ఈ వ్యక్తి మరి మరణించకుండా దేవునితో అంటే దేవునికి ఇష్టపూర్వకమైన జీవితం జీవించాడు. దేవునితో నడిచిన వ్యక్తి కాబట్టి అంటే ఈ వ్యక్తి ఆనాటి కాలంలో ఈ సర్వ సృష్టిని కూడా చేసింది సర్వ సృష్టికర్తన దేవుడు. ఆనాటి కాలంలో ప్రజలు మరి ఈ ఈ 5వ అధ్యాయం తర్వాత మరి 6వ అధ్యాయం వచ్చేసరికి జల ప్రళయము అనే అంశం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ జల ప్రళయానికన్నా ముందుగా ప్రజలు భయంకరమైన పాపపు స్థితిలో అంటే సర్వ సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తూ వారి ఇష్టానుసారమైన పాపపు జీవితంలో ఉన్న ఈ ప్రజలకు హానోకు ఒక ప్రవక్తగా ఉండి ఏం చేస్తూ ఉన్నారంటే ఒక హెచ్చరించే వ్యక్తిగా ఉన్నారేమో చెప్పాలంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయా మనల్ని సర్వ సృష్టికర్త దేవుడు మనల్ని నిర్మించారు. ఇది పాపిష్ట జీవితం జీవించడం, అక్రమమైన జీవితం జీవించడం దేవుని చిత్తము కాదు. మనం పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా బతకాలి. దేవుడు మనల్ని సృజించారని చెప్పి అనేకమైన మాటలు చెప్తూ ఉంటే, అనేకమైన సత్యమైన దేవుని మాటలు చెప్తుంటే వారందరూ కూడా మరి విని మారు మనసు పొందిన వ్యక్తులుగా కనపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నారు. ఎటువంటి ప్రవక్తగా ఉన్నారంటే దేవునే మరి ఈయన ఇష్టపడి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన ఈ స్థితిని బట్టి మరణం లేకుండానే మరి దేవునితో మరి దేవుని నిత్యాశను కొనిపోబడిన వ్యక్తిగా ఉన్నారని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
హానోకు గారు దేవునికి ఇష్టడుగా జీవించారు కాబట్టే, అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండగలరా? అంటే సర్వ సృష్టికర్తని దేవుడు నన్ను నిర్మించారు. నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నేను సృష్టమును కాదు సృష్టికర్తను పూజించాలనే ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నారు. ఆ ప్రవక్తగా ఉన్న ఈ వ్యక్తి మరి అనేక మంది ప్రజలకు తెలియజేసిన వ్యక్తిగా ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే ఆహ్ విశ్వాసమును బట్టి అంటే విశ్వాసం అంటే ఆయనకున్న విశ్వాసం ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయనే మనల్ని సృజించారు. మనం ఈ రోజున ఈ ఉనికిలో ఉన్నామంటే ఆయనే. అంటే దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని దేవుని వాక్యం ఈ రీతిగా హెబ్రీ పత్రిక 6వ వచనంలో కూడా ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఈ రోజున మన దేవునికి ఇష్టలుగా కాకుండా జీవిస్తే మనం మన జీవితాలు మరణాన్ని చూడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా జీవించిన హానోకు మరణం లేకుండా దేవునితో కొనుక్కోబడ్డాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన స్థితిని కలిగి ఉండలేం. ఈ రోజున దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఏం చేయాలండి? విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఏంటండి? ఈ రోజున దేవుడు నిన్ను పరిశుద్ధంగా, పవిత్రంగా పాపిష్ట జీవితం నీకు అందకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించాలని చెప్పుడు మరి అనేకమైన ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఈనాటి కాలంలో ఎలా హెచ్చరిస్తున్నారో, అలాగే ఆనాటి కాలంలో హానోకు అనే ప్రవక్తను కూడా దేవుడు పెట్టి, ఆనాటి కాలంలో సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తున్న ప్రతి బిడ్డను కూడా హెచ్చరించి ఉండవచ్చండి. మనం ఈ రీతిగా జీవించాలని చెప్పి దేవుని యొక్క మాటలు చెప్పి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిజంగా ఇష్టపూర్వకంగా దేవునితో మరి నడిచిన వ్యక్తి కాబట్టి దేవుడు అతన్ని ప్రేమించి అతనికి మరణం లేకుండానే ఆయన రాజ్యాన్ని చేసుకున్న వ్యక్తిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. నిజంగానే మరి జల ప్రళయం రాబోతుందనగా ఈ హెచ్చరిక మాటలు హానోకు గారు చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే భయంకరంగా 6వ అధ్యాయంలో వచ్చేసరికి భయంకరమైన జల ప్రళయం రావడానికి మనుషులు తమ ఇష్టానుసారమైన జీవితానికి వారిని వారు అప్పగించుకొని పాపంలోకి, భ్రష్టత్వంలోకి, దౌర్భాగ్యమైన, అన్యాయమైన క్రియలు చేయడానికి వారిని వారు అప్పగించుకున్నారు కాబట్టే వారు వారి జీవితాల్లో మరి దేవునికి అప్పగించుకోకుండా, దేవునికి ఇష్టంగా జీవించకుండా మరణాన్ని వారి జీవితాల్లో కొని తెచ్చుకున్నారని చెప్పవచ్చండి. ఈ హానోకు గారైతే మరి చెప్పవచ్చు చక్కగా 365 ఏండ్లు బ్రతికి తర్వాత బిడ్డలు కన్న తర్వాత కూడా ఆయన మరి మరణాన్ని చూడలేదు కానీ దేవునికి ఇష్టంగా జీవించడం ద్వారా ఏం జరిగిందంటే దేవుడే అతను తీసుకువెళ్ళే గొప్ప ధన్యత. అంటే విశ్వాసంతో జీవించిన వ్యక్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు నీవు నేను మనం అందరము కూడా ఎలా ఉండాలండి? హానోకును ఒక మాదిరికారముగా అంటే ఒక మోటివేట్ గా అంటే హానోకు మనకి ఒక మాదిరి. ఆయన ఎలా జీవించారో, ఆయన ఎలా బ్రతికారో ఆయన వల్ల మనము కూడా జీవిస్తే మరణాన్ని చూడకుండా అంత్యరాజ్యానికి ఆ ప్రభువుతో కొనుక్కోబడే స్థితిని కలిగి ఉంటామని చెప్పి ఆ రోజున ఆ ప్రజలు ఎవరైనా ఆలోచించుంటారా అంటే ఎవరు కూడా ఆలోచించలేదు అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను, నన్ను మనందరినీ కూడా ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమించి ఈ సర్వ మానవాళిలో ఉన్న ప్రతి దానిని కూడా నువ్వు ఏలడానికి పెడితే, నీ సర్వమును విడిచి, ఆ సర్వ సృష్టికర్తను మరచి, నీవు సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తూ బ్రతకడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు నీ ఆయు ప్రమాణం 900 ఏండ్లకు పైగా ఉండవలసిన ఆయు ప్రమాణం 40కి, 50కి, 60కి ఎందుకొచ్చింది? అది మన నిర్లక్ష్యం. అంటే దేవునికి ఇష్టంగా నీవు నేను జీవించట్లేదు. హానోకు మనకు మాదిరిగా ఉన్నారు. దేవునికి ఇష్టంగా జీవించి దేవుని రాజ్యానికి కొనుక్కోబడ్డారు. ఈ రోజున దేవునికి ఇష్టంగా నీవు నేను జీవించాలని దేవుడు నిన్ను నన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మరి నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఏ రీతిగా ఉంది? ఏ మద్యపానానికి, ఏ త్రాగుడికి, ఏ వ్యసనాలకి, ఏ జూదానికి నిన్ను నీవు అప్పగించుకున్నావు? ఏ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని నిన్ను మరి అప్పగించుకున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు హానోకు కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు. మరి ఆనాటి కాలంలో దేవుని నిజంగా ఆదాము నుంచి వచ్చిన ఎనోషు దగ్గర నుంచి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఆనాటి నుంచి అంటే కయీను సంతతిలో ఎక్కడ కూడా దేవుని స్తుతించేవారు ఉన్నట్లుగా నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. వాక్య ప్రకారంగా చూసుకుంటే మరి వాక్య ప్రకారంగా చూసుకుంటే ఆదాము నుంచి స్టార్ట్ అయిన షేతు ఎనోషు నుంచి దేవుణ్ణి ప్రార్థించడం, స్తుతించడం ఆరంభమైంది. ఆ దేవుని ప్రార్థించే బిడ్డలందరూ కూడా దేవునితో నడిచి అనేకమైన దేవుని ఇష్టంగా జీవించి 900 ఏండ్లకు పైగా వారు జీవించారు. అంతేకాదు గాని మరి
హానోకు అనే వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి మరణం లేకుండానే దేవుడికి ఇష్టముగా జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు అతను తీసుకుని వెళ్ళాడు కాబట్టి అక్కడ హానోకు కనపడలేదనే వాక్యం మరి హెబ్రీ పత్రిక 11:5 మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున దేవునికి ఇష్టమైన జీవితం నీలో నాలో ఉందా? దేవుడు నిన్ను మరణానికి అప్పగిస్తున్నాడంటే ఈ రోజున నీవు హఠాత్తుగా మరణించే అనేక మంది ప్రజలు ఎలా ఉంటారంటే ఇప్పుడే ఇప్పుడే బాగున్నాడండి, సడన్ గా ఏమైందో తెలియదు. ఏ గుండెపోట వచ్చిందని, లేదా ఉరి వేసుకుని చనిపోయడం, లేదా బస్ కింద లారీ కింద మరణించాడనే దుర్వార్తలు వింటుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి ఇష్టంగా జీవించలేదు కాబట్టే దేవుడు నిన్ను మరణానికి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే నువ్వు హఠాన్ మరణాన్ని పొందుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మరణం దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా, దేవుని దయలు, దేవుని కృపలో, దేవునికి నచ్చిన జీవితం జీవించే దేవుని యొక్క బిడ్డల ప్రతి ఒక్కరి జీవితము ఆశీర్వాదకరమైన మరణాన్ని దేవుడిస్తాడు. కానీ నిజంగా మంచాల మీద పడిపోయి ఎవరితోనో సేవ పరిచర్య చేయించుకోవడం కానీ, లేకపోతే హఠాన్ మరణాలు కానీ ఇలాంటివి సంప్రాప్తించవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నావా, దేవుని కలిగి ఉన్నావా, దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ మంచంలో ఉన్నా సరే మనల్ని మనం సరిదిద్దుకోవాలనే దేవుడు ఆ యొక్క అనేక మంది ప్రజల్లో ఒక సేవకుడు ఉన్నారండి, గొప్ప సేవకుడు అని చెప్పవచ్చు. పాలాంచో గారు గాని, లేకపోతే ఇంకా గొప్ప సేవకులు అనేవారు. మరి మంచాల మీద పడి, అంటే మంచం మీద కొన్ని రోజులు ఉండి మరి మరణించిన వారే. అంటే ఎందుకు అంటే మనలో ఇంకా ఒక సేవకుడు, ఒక గొప్ప పరిచయం చేసిన వ్యక్తి మరి ఒక చిన్న లోపంతో కూడా ఆ వ్యక్తి రిజెక్ట్ చేసే స్థితిలో ఉండకూడదని, మనల్ని మనం గుణపరచుకోవడానికి, అంటే దేవుడు మనకి బుద్ధి చెప్పి మనలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా ఆ యొక్క స్థితిలో ఉన్న స్థితిలోనే మనల్ని సరిచేసి మనలా మన హృదయపూర్వకంగా దేవునితో కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవునితో మన బంధం అనేది కనెక్ట్ అవ్వడానికి మనల్ని నలగొడతాడు, ఇబ్బంది అనారోగ్యం పెడతాడు. అంతేకాని హఠాన్ మరణాలు అనేవి దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవునికి ఇష్టంగా జీవించలేదా నీకు మరణం అంటే ఈ రోజున, అంటే మరణం అందరికీ వస్తుందండి. మరణం రావడంలో అసలు పెద్ద విషయం ఏమి కాదు. అంటే మరణం నీవైనా నేనైనా మనం అందరం కూడా ఏదో ఒక దినాన మరణిస్తాం. ఆ మరణం అనేది హఠాత్తుగా అనుకోకుండా ఎక్కడో ఎక్కడికో వెళ్ళి ఏ నదిలోనో దూకారని, ఏ నదిలో కొట్టుకుపోయారని, లేదా ఏ ఊరే వేసుకున్న, ఇవన్నీ కూడా నీ ఆత్మను పాతాళానికి అప్పగించుకునే కార్యాలు కదా. అంటే నీవు మరణిస్తే ఆశీర్వాదకరంగానే మరణిస్తావు. అంటే దేవునికి ఇష్టంగా జీవిస్తే, డేవిడ్ లివింగ్స్టన్ గారని మరి ఒక గొప్ప సేవకుడు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆయన ఆఫ్రికా ఖండంలో ఒక గొప్ప సేవ చేసిన వ్యక్తి. ఆ సేవ చేసిన ఆ వ్యక్తి ఎలా మరణించాడంటే, ఆయన అనేకమైన కఠినమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడి అనేక గొప్ప సేవ చేశాడు. తన భార్యని, బిడ్డల కుటుంబాన్ని కోల్పోయినా సరే ఆ సేవా పరిచయం విడిచిపెట్టకుండా ఆఫ్రికా ఖండం కోసం ఎంతో కష్టపడిన ఒక గొప్ప దైవ సేవకులు అని చెప్పవచ్చండి డేవిడ్ లివింగ్స్టన్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు మరి మోకాళ్ళ మీద ఉండి తెల్లవారుజాము 4 గంటల్లో ఆ సమయంలో ఆయన ప్రార్థిస్తూ ప్రభు సన్నిధికి చేరినట్లుగా ఆయన మరణాన్ని గురించి తెలుసుకుంటాం. అంటే దైవ సేవకులు గాని, దేవుని యొక్క బిడ్డలు కానీ, దేవుని పరిచయం చేసేవారు కానీ, లేకపోతే ఎవరైనా దేవునికి ఇష్టంగా జీవించే వారి జీవితాల్లో మరణం ఎలా ఉంటుందంటే హఠాన్ మరణాలు ఉండవు. వారి యొక్క జీవితం ముందుగానే దేవుని సన్నిధిలో సమర్పించబడి దేవుడు వారిని తీసుకొని పోయే స్థితి, ఆశీర్వాదకరమైన మరణాన్ని ఇస్తాడు. అంటే ఇతరులతో చేయించుకొని, తిట్టించుకొని, కొట్టించుకునే స్థితిని దేవుడు ఇవ్వడు. లేతే అసహించుకునే స్థితిని దేవుడు ఇవ్వడు. కానీ ఒక వ్యక్తి మరణిస్తే అది దేవునికి ఇష్టంగా అంటే దేవునికి ఇష్టంగా జీవించే వ్యక్తి అయితే ఆ వ్యక్తి మరణంలో ఆశీర్వాదం కూడా ఉంటుందండి. ఆ వ్యక్తి మోకాళ్ళ ప్రార్థన చేస్తూ తెల్లవారుజాము 4 గంటల సమయంలో మరి దేవుని సన్నిధికి చేరడం డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితంలో చూసి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన హిస్టరీ తెలుసుకుంటే ఇలా అనేక మంది భక్తులు కానీ, అనేక మంది సేవకులు కానీ, లేకపోతే అనేక మంది బిడల విషయంలో, మరణం విషయంలో చూసుకుంటే చక్కటి మరణాలు. మరి
ఆమె ఇప్పటి వరకు బానే ఉందండి. ఉదయం రాత్రి లేచేసరికే లేదు. అంటే ఆమె ఏ ఇబ్బంది పడలేదు. కానీ చక్కగా నిద్రించింది. నిద్రించినట్లే వెళ్ళిపోయిందండి అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే మరణంలో కూడా దేవుడు ఎంత ఆశీర్వాదం ఇస్తాడో తెలుసా అండి? దేవునికి స్తోత్రం. హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టే మరణం అనేదే లేకుండా ప్రభువుని చేరుకునే గొప్ప ధన్యత ఇచ్చాడు. ఈ రోజున నీవు నేను మనమందరము కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తే మనకి మరణాలు లేకపోతే ఏ రోడ్డు ప్రమాదాల్లో హఠాత్తుగా మరణించడం దేవుని చిత్తము కాదు. మనం అనుకోకుండా ఆత్మహత్యలు చేసుకోవడం, ఉరివేసుకోవడం లేకపోతే మనల్ని మనం చంపేసుకునే స్థితికి దేవుడు మనల్ని అప్పగించడండి. నీవు దేవునికి ఇష్టంగా జీవించలేదు కాబట్టి భయంకరమైన యాక్సిడెంట్స్, భయంకరమైన ఉరిశిక్ష లేకపోతే భయంకరమైన నిన్ను నీవు ఆత్మహత్య చేసుకునే కార్యాలు జరుగుతున్నాయి. జాగ్రత్త. నీవు దేవునికి ఇష్టంగా జీవించావా నీ మరణం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా. అంతేకాదు నీ మరణం ద్వారా అనేక మంది ఈమె మరణించినా సరే ఈమె మరణం ఇలా ఉంది ఏంటని ఆశ్చర్యపోయే రీతిగా కూడా ఉంటుందండి. ఈ రోజున హానోకు మరణం చూడండి. అసలు అక్కడ ఆయన మరణం కాదు, ఈయన దేవునితో నడిచాడు. అందుకే దేవుని అతన్ని తీసుకువెళ్ళిపోయాడు అన్న గొప్ప ఆశ్చర్యకమైన కార్యం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మరణంలో కూడా ఆశీర్వాదం అండి, దీవెన. అసలు దేవుని వాక్యానుసారంగా దేవుని ఇష్టానుసారంగా మన జీవితాలు ఉంటే ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం అని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆదాము నుంచి వంశావళి స్టార్ట్. ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఒక్కడే. ఆయన ఈ సర్వ మానవాళినే సృజించారు. ఆ ఒక్క మానవుల్లోంచి సర్వ మానవాళి ప్రపంచం వచ్చింది. ఈ మానవాళి నుంచి వచ్చిన ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవించి 900 ఏండ్లకు పైగా ఈ ప్రమాణం కలిగినారు. అంతేకాదు గాని ఇష్టలుగా జీవించిన వారి జీవితంలో హానోకుని చూసుకుంటే మరణం లేకుండా దేవుని సన్నిధి చేరి ఉన్నారు. అంతేకాదు గాని ఈ మరణం మరణాలు అనేది రాకుండా దేవుడు మనల్ని ప్రేమించేవారికి అంటే ఆయన ప్రేమించే వారికి మేలు కలదు సమస్తము సమకూడి జరుగుతున్నవన్న రీతిగా మనల్ని దేవుడు ప్రేమిస్తే మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఖచ్చితంగా నీ నా మరణము కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాని మరణాలు లేకపోతే ఏ ఉరి శిక్షలు లేకపోతే ఏ ఆత్మహత్యలో ఉండవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హానోకు వంటి మరణం అంటే దేవునికి ఇష్టంగా జీవించే జీవితాన్ని కలిగిన దేవునితో కొనిపోబడే మరణం అంటే దేవునితో ఆ దేవునితో వెళ్ళే గొప్ప భాగ్యం నీవు నేను కలిగి ఉండాలని మనం ఎలా జీవించాలని హానోకు వలె జీవించాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు 11:5 చూసుకుంటే విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు. ఆయన మనం చేసే ప్రతి పాపాన్ని, ప్రతి పనిని కూడా చూస్తున్నాడని భయము, భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడికి ఇష్టడుగా ఉండడం అంటే ఏంటండి? విశ్వాసం కలిగింది. విశ్వాసం అంటే ఏంటండి? దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మనల్ని సృజించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలనే ఉన్నతమైన సంకల్పం కలిగి తన జీవితాన్ని తన యవ్వన కాలం మొదలుకొని వృద్ధాప్యం వరకు పరిశుద్ధంగా బ్రతికే జీవితం దేవుడు కోరుకుంటాడు. అట్టి జీవితం నా దేవునికి ఇవ్వాలని ఎవరైతే సంకల్పించుకుంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టలు, దేవునికి ఇష్టంగా జీవించేవారు. అంతేకాదు కానీ వారి హానకు ఈ యొక్క ప్రవక్త దేవుని బిడ్డలు హెచ్చరించే వ్యక్తిగా ఉన్నారు. అయా మీరు జీవించే ఈ పాపిష్టి జీవితం, ఈ పాపిష్టి వ్యసనాలు లేకపోతే సృష్టమును పూజించిన ఇవన్నీ కూడా దేవుని చిత్తము కాదని హెచ్చరిస్తూ పరిశుద్ధంగా జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు ఆయన ప్రేమించాడు, ఆయన తీసుకువెళ్ళి ఈ రోజు నీవు కూడా అట రీతిగా ఉండి హానోకు వలె దేవునితో కొనుక్కోబడాలి అనుకుంటున్నావా? మరి ఇటువంటి ఆ ఉన్నతమైన ఆశయాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుని బిడ్డలను హెచ్చరించే రీతిగా అంటే అనేక మంది నువ్వు వ్యసనాలతో ఉన్నావు, పాపంలోనూ శాపంలో ఉన్నావు, ఇటు జీవితానికి తగదు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరూ కూడా నశించడం దేవుని చిత్తము కాదు. కానీ అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని సన్నిధిని చేరాలని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ఆ ప్రియ కుమారుని లోకానికి పంపించారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా రాబోయే రోజులు మత్తయి సువార్త గ్రంథంలో వచ్చిన చక్కగా చెప్పుకుంటా అంటే ఈ రోజున హానోకు వలె మరణం లేకుండా నీవు దేవుని సన్నిధికి చేరాలనుకున్నా లేదా మరణంలో కూడా నీవు దీవెన చూడాలనుకున్నా మరణాలు లేకుండా లేకపోతే ఆత్మహత్యలు లేకుండా ఉరిశిక్షలు లేకుండా భయంకరమైన మరణాలు అనేవి నీకు లేకుండా ఉండాలంటే ప్రశాంతమైన మరణాన్ని ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ రోజున దేవునికి ఇష్టలుగా నీవు నేను మనమందరము కూడా జీవించాలని దేవుడు మనల్ని మరి
మీ మాటల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సత్యమైన మాటలు హానోకు వలె మనం జీవించే జీవితం దేవునికి ఇష్టమైన జీవితం నీవు నేను కలిగి ఉండాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. అంతేకాని పాపంలో శాపంలో వ్యర్థమైన ఎడిక్షన్స్ కి బానిసలైపోయి భయంకరమైన విపత్తులు భయంకరమైన చావుని దేవుని చిత్తం లేకుండా మనం జీవించడం దేవుని చిత్తం కాదని మన ఇష్టానుసారం జీవితం జీవించేసి దౌర్భాగ్యమైన పాపాన్ని మూట కట్టుకొని నీ చేత నికృష్టమైన జీవితాన్ని జీవించేసి నన్ను రక్షించండి దేవుడు రక్షించడండి. కాబట్టి ఈ రోజున నీలో ఏ పాపమున్నా ఏ శాపమున్నా ఏ భయంకరమైన వ్యసనాలున్నా ఈ రోజున వాటన్నిటిని విడిచి మరచి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు గర్దిస్తున్నప్పుడు వాటిని సరి చూసుకుని నిన్ను నీవు దేవుని సమర్పించుకొని దేవునికి ఇష్టలుగా మారినప్పుడే నీ మరణ ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నేను ఇష్టపడితే దేవుని రాజ్యానికి చేర్చుకుంటారు. కాబట్టి హానోకు వలె మనం అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఆశిస్తున్నారు. అట్టి రీతిగా మనందరం కూడా ఉండాలని ప్రార్థించుకుంటాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు అందించారు ప్రభా. శ్రేష్టమైన ఈ వాక్యాన్ని బైబిల్ స్టడీని మీరు దీవించి ఆశ్రయించి శ్రేష్టమైన జ్ఞానంతో చెప్పగలిగిన కృపను నాకు అందించమని వింటున్న మీ ప్రజలందరికీ కూడా చక్కగా అర్థమయ్యే జ్ఞానమును అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.